మష్రూమ్స్ కర్రీ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సింది ఉడికించిన బఠానీ, మష్రూమ్స్, కారం, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, నూనె, కొంచెం నూనె అండి, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మష్రూమ్స్, ఈ అల్లం బాగా పట్టేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు రెండు వేగించాలండి. మష్రూమ్స్లో ఎక్కువ వాటర్ వేసే అవసరం లేదు. కొంచెం పసుపు అండి, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, బఠానీ. ఈ మష్రూమ్ నుంచి వచ్చిన వాటర్తో ఉడికిపోతే సరిపోద్దండి. మనకి ఇంకా కొంచెం గ్రేవ్ కావాలంటే వాటర్ వేసుకోవాలి, లేకపోతే అంత అవసరం లేదు. కొద్దిగా కొబ్బరి అండి, తురుము పెట్టుకున్నది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనకి మష్రూమ్లో వచ్చిన వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోవాలండి, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. మనకు కొంచెం గ్రేవ్ కావాలంటే అలా ఉంచేసుకోండి, సరిపోద్ది. వాటర్ ఏమి వేయొద్దండి, మష్రూమ్లోంచి ఇంత వాటర్ వచ్చింది. ఈ మష్రూమ్లో వచ్చిన వాటర్తోనే ఉడకాలండి. కొద్దిగా కొత్తిమీర. ఇది చపాతీకి బాగుంటుందండి, అన్నానికి బాగుంటుంది. చాలా టేస్టీ కర్రీ అండి ఇది. ఇందులో ఎక్కువ మసాలాలు, నూనెలు వేయొద్దండి. వేయకుండా ఉన్నప్పుడు కొంచెం బాగా హెల్తీగా ఉంటుంది న్యాచురల్ కర్రీ. మనం ఎక్కువ మసాలాలు, నూనెలు వేసేస్తే అందులో న్యాచురాలిటీ పోతుందండి. రుచిగా అయితే ఉండొచ్చు కానీ హెల్త్కి అయితే మంచిది కాదండి. మనం కొంచెం ఆయిల్లో పెట్టేస్తే వాటర్ అంతా ఎగిరిపోతుంది. మనకు చపాతీ గ్రేవీ కావాలంటే ఈ వాటర్ అలా ఉంచేయండి, సరిపోతుంది. ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో ఇప్పుడే చూసుకుంటే బాగుంటుందండి. మరి దగ్గరికి వచ్చినాక మష్రూమ్స్ పట్టదు. ఇది బ్రౌన్ రైస్కి కూడా బాగుంటుందండి. మ్యాంగో రైస్కి కూడా బాగుంటుంది. అద్భుతమైన టేస్ట్ వస్తుందండి మ్యాంగో రైస్కి. కొంచెం ఎగిరినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేయండి, లేకపోతే మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది పూర్తి.